రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మే నెల నుంచి అందుబాటులోకి వస్తుంది. అడుగడుగున సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెల్స్, సమాచారాన్ని అందించే క్యూఆర్ కోడ్లు, అత్యవసర సమయాల్లో తెరుచుకునే డివైడర్లు, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ, ప్రయాణించే దూరాన్ని బట్టే టోల్ వసూళ్లు, ఎంట్రీలు, ఎగ్జిట్లు తక్కువ ఉండడమే దీని ప్రత్యేకత. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మే నెల నుంచి అందుబాటులోకి వస్తోంది. అడుగడుగున సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెల్స్, సమాచారాన్ని అందించే క్యూఆర్ కోడ్లు, అత్యవసర సమయాల్లో తెరుచుకునే డివైడర్లు, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ, ప్రయాణించే దూరాన్ని బట్టే టోల్ వసూళ్లు, ఎంట్రీలు, ఎగ్జిట్లు తక్కువ ఉండటమే దీని ప్రత్యేకత. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి లేదు. ఇదే మొదటిది అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం, దేవరపల్లి మధ్య 4 లైన్లతో నిర్మించిన మొదటి యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా ప్రయాణిస్తే 56 కిలోమీటర్లు దూరం తగ్గుతోంది. రహదారి పక్కన ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే యాక్సిడెంట్ స్పాట్, ఆసుపత్రులు, హోటళ్లు, పోలీస్ స్టేషన్లు సమాచారం లభిస్తోంది. అంబులెన్స్, ఫైర్ ఇంజన్లు అత్యవసరంగా యూటర్న్ తీసుకోవడానికి రోడ్డు మధ్యలో డివైడర్లు తెరుచుకుంటాయి. సాధారణ ప్రయాణికులు ఈ విధానాన్ని వాడటానికి వీలుండదు. ఏదైనా ప్రమాదం జరిగి ట్రాఫిక్ నిలిచిపోతే వాహనాలు మళ్లించేందుకు వీటిని ఉపయోగిస్తారు. సెన్సార్లు, కెమెరాలు, ఇంటర్నెట్ ద్వారా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తారు. మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి ఆటోమేటిక్గా ఈ చలాన్లు విధిస్తాయి. కొత్త గ్రీన్ ఫీల్డ్ రహదారిపై ప్రతి 2 కిలోమీటర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి 360 డిగ్రీల కోణంలో పనిచేస్తాయి. రోడ్డు రెండు వైపులా కిలోమీటర్ దూరం దృశ్యాలను రికార్డు చేస్తోంది. రహదారిపై సోలార్తో వెలిగే దీపాలను ఏర్పాటు చేశారు. లైటింగ్ స్తంభాలకు అమర్చిన బ్యాటరీలో 12 గంటల పాటు బ్యాకప్ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఆటోమేటిక్గా దీపాలు వెలిగి ఉదయం ఆరిపోతాయి. ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు రెండు వైపులా 5 ఎకరాల్లో ప్రయాణికులు సేద తీరడానికి సౌకర్యాలు కల్పించారు. ఇందులో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి. రహదారిపై ఏర్పాటు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఈ సదుపాయాలకు ఎంతో అందుబాటు దూరంలో ఉన్నారనే సమాచారాన్ని తెలియజేస్తోంది. ఖమ్మం సమీపంలో తల్లంపాడు నుంచి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు 4,451 కోట్లతో NH 365 గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించారు. ఇప్పుడు వయా విజయవాడ వెళ్ళేటటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలు కానీ మీకు రేపు దేవరపల్లి రోడ్లో వెళ్ళి తిరుగురు దగ్గర దిగిపోతారు. విజయవాడ వాళ్ళు సత్తుపల్లిలో దిగారు. ఎక్కడంటే అక్కడ నీకు అసలు కృష్ణా జిల్లా, విజయవాడ పని ఉండిపోయేవాడు తప్పితే కృష్ణా జిల్లా వాళ్ళు కూడా మన రోడ్డు మీదనే పోతారు. కాబట్టి అప్పుడు ఇంకా నీకు ఖమ్మం ట్రాఫిక్ ఇంకా ఈజీ అవుతుంది. ఈ ఖమ్మం ట్రాఫిక్కి సంబంధించి మనం మొదటి నుంచి చెప్పుకునే రింగ్ రోడ్డు కాచిరాజగూడెం మీదుగా మళ్ళీ అమరావతి రోడ్డుకి మనం కలుపుకుంటే రింగ్ రోడ్డు ఇటు నుంచి సర్వీస్ రోడ్లు కలెక్టరేట్ దాకా, కొదుమూరు దాకా వస్తాయి. దేవరపల్లి రోడ్లు అటు వచ్చే నాగపూర్ నుంచి అమరావతి వచ్చే రోడ్డు కూడా సర్వీస్ రోడ్లు కలెక్టరేట్కి వస్తాయి. ఈ ఒక్క కనెక్షన్ ఇచ్చి ఉంటే మనం కోదాడ కొరివి రోడ్డు నుంచి తిన్నగా తీసుకెళ్లి అమరావతి రోడ్డు జంక్షన్ కలుపుకుంటే ఖమ్మానికి రింగ్ రోడ్డు ఏర్పడుద్ది. మహబాద్ కొరువు పోవాల్సిన వాళ్ళు ఇటు రారు, ఊళ్ళో కూడా రారు. పొన్నకాల నుంచి ఆ రోడ్లో వెళ్ళి అటు నుంచి అట్లాగే ఇల్లెందు కొత్తగూడెం వెళ్లాల్సిన వాళ్ళు కూడా మన ఊళ్ళోకి రారు. ఇల్లెందు రోడ్లో దిగిపోయి అవతలకి వెళ్ళిపోతారు. అట్లాగనే ఇటుపక్క కూడా భానుకల్లు, విజయవాడ అటు పోవాల్సిన వాళ్ళు ఎగ్జిట్ దగ్గరే దిగి రైట్ సైడ్కి వెళ్ళిపోతారు. నీకు ఈవెన్ వైరావాడు కూడా నీ ఖమ్మం చూడ్డం, అతను కూడా వైరాలోనే దిగి ఇంటికి వెళ్తాడు. మీరు ఖమ్మంలో పెద్ద గొడవలు లేకుండా ఫ్రీగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కార్లు, బళ్ళు తిరగచ్చు. నో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. దానికోసమే నేను ఈ అలైన్మెంట్ అప్పటి నుంచి కూడా నా తపన ఏంటంటే రింగ్ రోడ్డు సొంతంగా వేయాలంటే 180 కోట్లు నేనే జీవో ఇచ్చా. అది సొంతంగా వేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అప్పుడు ఈ నేషనల్ హైవేలెస్లో కనెక్టివిటీ చేసి నాగపూర్, అమరావతిని ఆ పక్క, రాజమండ్రి, దేవరపల్లి ఈ పక్క, కోదాడ, కొరివి ఈ పక్క, వీటికి కనెక్షను 120 crores నాకు తెలుసు. అది 7 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్. అది నేషనల్ హైవేలోనే శాంక్షన్ తీసుకున్నాం. అది కూడా టెండర్ బిల్స్ వర్కౌట్ చేస్తే ఖమ్మం పట్టణానికి RRR మాదిరిగా, ORR మాదిరిగా మనకు కూడా రింగ్ రోడ్డు వస్తుంది. ఈ 3 పనులు కూడా దేవరపల్లి ఈ సంవత్సరం ఓపెన్ చేస్తాము. కొత్త సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి రోజుకి మిమ్మల్ని సత్తుపల్లి తీసుకెళ్తా రోడ్డు మీద.
అదేవిధంగా దీనిది చాలా నాగపూర్ నుంచి అమరావతికి కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది దగ్గర అయితే క్లియర్ చేశాం. వెంకటాయపాలెం దగ్గర అయితే 45 lakhs దాకా ఇచ్చాం, అవతల 25 lakhs దాకా ఇచ్చాం. ఆంధ్రాలో ఇంకా తక్కువ ఉంది. నాకు తెలిసి మొదట్లో అయితే వాళ్ళు 13 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు దెబ్బలాడుతున్నారు. తెలంగాణలో ఎక్కువ ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదని ఆడు దెబ్బలాడే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఏంటంటే గిరిధర్ గారు ఉన్నాడు కాబట్టి సెక్రటరీగా కొంతవరకు మనకు మాట సాగింది. సరే, మన పని కూడా అయ్యింది. కాబట్టి 3 రోడ్లు అయిపోతాయి. ఖమ్మానికి బాహ్యవలం వస్తుంది. నేను అనుకున్నటువంటి జాతీయ రహదారులు